నమస్తే వెల్కమ్ టు ప్రజా చైతన్యం. పార్లమెంట్లో కేంద్రం తాజాగా ప్రవేశపెట్టి ఆమోదించిన వక్ఫ్ బిల్లుకు ఎన్డీఏ మిత్రపక్షాలైన టీడీపీ, జేడీయూ, లోక్ జనశక్తి వంటి పార్టీలు మద్దతుగా నిలిచాయి. దీంతో పార్లమెంట్లోని లోక్సభ, రాజ్యసభల్లోనూ ఈ వివాదాస్పద బిల్లు సునాయాసంగా గట్టెక్కింది. అయితే ఈ బిల్లుకు మద్దతుగా నిలిచిన ఎన్డీఏ మిత్రపక్షాలకు ఇప్పుడు సొంత పార్టీలో తలనొప్పులు తప్పడం లేదు. ఇప్పటికే బీహార్లో నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీయూకు మైనార్టీ నేతలు గుడ్ బై చెబుతూ ఉండగా, ఇప్పుడు ఏపీలోనూ టీడీపీకి ఇవాళ ఓ మైనారిటీ నేత గుడ్ బై చెప్పేశారు. గత ఎన్నికల్లో విజయవాడలో టీడీపీ ఎంపీ కేశినేని చిన్ని గెలుపు కోసం పనిచేసిన వాజిద్ ఖాన్ అనే మైనారిటీ నేత ఇవాళ పార్టీకి రాజీనామా చేశారు. గతంలో చంద్రబాబు పాలనా దీక్షను చూసి తాను టీడీపీలో చేరాను అని, గత ఎన్నికల్లో విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని విజయం కోసం పనిచేశాను అని వాజిద్ ఖాన్ తన రాజీనామా లేఖలో తెలిపారు. కానీ ఇప్పుడు పార్లమెంట్లో వక్ఫ్ బిల్లుకు టీడీపీ మద్దతునివ్వడం తనను మనస్తాపానికి గురి చేసినట్లు ఆయన తెలిపారు. మైనారిటీలకు వ్యతిరేకంగా కేంద్రం పార్లమెంట్లో ఆమోదించిన వక్ఫ్ బిల్లుకు టీడీపీ మద్దతునివ్వడంపై మనస్తాపానికి గురైన తాను ఓ మైనారిటీ నేతగా పార్టీని వీడాలి అని నిర్ణయించుకున్నట్లు వాజిద్ ఖాన్ తెలిపారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను తెలుగుదేశం పార్టీ విజయవాడ అర్బన్ ఆఫీసుకు పంపినట్లు తెలుస్తోంది. ఇక ఇదే లేఖను మీడియాకు విడుదల చేశారు. దీంతో వక్ఫ్ బిల్లుకు మద్దతు ప్రభావం టీడీపీ పైన రాబోయే రోజుల్లో తీవ్రంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది.